అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 39వ భాగం. సుహాని తీసుకుని బయటకొచ్చేసిన మేఘనాని సంజయ్ వదిన అంటూ గట్టిగా పిలిచాడు. మేఘనా మొహం ఎలా ఉంటుందో ఆఫీసులో ఎవరికీ తెలీదు. ఎప్పుడు మాస్క్ పెట్టుకుని మొత్తం స్కార్ఫ్ పెట్టుకుని ఉంటుంది. వదిన అన్న పిలుపు విని మేఘన కంగారుగా లోపలికొచ్చేసింది. బయట ఉన్న సెక్రటరీ మీరానే అయ్యుంటుంది. ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకుంది. సంజయ్, ఏమని పిలిచావు నన్ను అంటూ కోపంగా చూసింది మేఘన సంజయ్ని. ఎప్పట్లానే బ్యూటీ అని పిలిచాను, ఏమన్నా వినపడిందా అన్నాడు సంజయ్. అసలు నువ్వు 3 నెలల తర్వాత వస్తానన్నావు కదా, ఇప్పుడే ఎందుకొచ్చావు విసుగ్గా అడిగింది మేఘన. అది చాలా బోరింగ్ లైఫ్. అక్కడెవరున్నారు, అంతా అమ్మాయిలే, పక్కనే కొబ్బరి చెట్లు, చాలా బోర్ అనిపించింది. ఇక్కడైతే బిజీగా ఉండొచ్చు, మెరిసిపోయే అమ్మాయిల్ని చూడొచ్చు, అందుకే వెంటనే వచ్చేశాను సంజయ్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడెందుకు పిలిచానంటే ఈవినింగ్ హోమ్ పార్టీ ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఫ్రెండ్స్ అందరూ గ్యాదరింగ్ పార్టీ అంటున్నారు. అది కూడా ఎక్కడో కాదు, నా బంగ్లాలోనే. సుహాని తీసుకుని రావచ్చు, బోలెడు ఆటలాడుకోవచ్చు సంజయ్ మేఘనాతో చెప్పాడు. పార్టీనా? సుహా టైర్డ్ అయిపోతాడేమో, మీ అన్నయ్యని అడుగు మేఘన అరవింద్ వైపు చూస్తూ అంది. మీ ఇష్టం, మీ ఇద్దరూ వస్తానంటే నేను వస్తాను అన్నాడు అరవింద్. మధ్యలో ఉన్న సంజయ్ ఎవరు మాట్లాడితే వాళ్ళ మొహం చూస్తూ ఉన్నాడు. ఓకే, క్యూటీ పైన అడుగుదాం అంటూ సుహా వైపు తిరిగింది మేఘన. సుహాకి వెళ్ళటం ఇష్టం లేదు, మేఘనాతో ఒంటరిగా గడపటమే ఇష్టం. కానీ తన తండ్రి ఆంటీని ఎక్కువసార్లు కలిసే అవకాశాలు కల్పిస్తే 3 నెలల తర్వాత ఆంటీ ఎప్పుడు మనింట్లోనే ఉంటుందని ఆశ పెట్టాడు. అందుకే ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. ముగ్గురిని చూసిన సంజయ్ చేతులెత్తి నమస్కారం చేశాడు. సంజయ్ ఇంట్లో పార్టీ స్టార్ట్ అయింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వరకే వస్తున్నారు. అరవింద్ కూడా వస్తాడు అని తెలియటంతో పిలవని వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళతో వస్తున్నారు. ఎక్కువగా అందులో అమ్మాయిలే ఉన్నారు. అరవింద్ వస్తూనే ఎవ్వరినీ చూడకుండా తిన్నగా టేబుల్ దగ్గరికి వెళ్ళి వైన్ గ్లాస్ పట్టుకొని చైర్లో కూర్చున్నాడు. ఇంకా మేఘన రాలేదా పక్కనే ఉన్న సంజయ్ని అడిగాడు అరవింద్. ఏంటన్నా, పేరేమో నా పార్టీ, వచ్చేదేమో వదిన కోసం అని అలిగినట్టు అన్నాడు. అరవింద్ పట్టించుకోలేదు. అంతకుముందు నందిత అనే అమ్మాయితో అరవింద్కి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ ఇష్టమే. పెళ్లి చూపులు అని చెప్పకుండా ఫ్యామిలీ పార్టీ అని పిలిచారు నందితాని అరవింద్ని. పెళ్లి అనగానే నందితాకి కోపం వచ్చింది. కానీ అరవింద్ని చూశాక ఒప్పుకుంది. అరవింద్ మాత్రం తన ఫ్యామిలీ పార్టీకి వచ్చినట్టే ఒక అరగంట ఉండి వెళ్ళిపోయాడు. నందిత తల్లిదండ్రులు అరవింద్తో మాట్లాడే అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నందిత కూడా సంజయ్ పార్టీకి వచ్చింది. తన్ని ఎవరూ పిలవలేదు. వచ్చిన దగ్గర నుండి పక్కనే ఉండి అరవింద్ని తినేసేలా చూస్తుంది. అప్పుడే ఏమున్నాడే అంటూ వెనకాల నుండి వినపడింది. నందిత వెనక్కి తిరిగి చూసేసరికి అందరమ్మాయిలు ఎదురుగా వస్తున్న అతన్ని చూస్తున్నారు. అందరూ ఆశ్చర్యంగా చూడటంతో సంజయ్ అరవింద్ వెనక్కి తిరిగి చూశారు. వదినా అంటూ ఆశ్చర్యపోయాడు సంజయ్. అరవింద్ గుర్తుపట్టాడు. ఎవరూ గుర్తుపట్టకుండా మేఘన మేల్ గెటప్లో వచ్చింది. వెనకాలే సుహా వస్తున్నాడు. మేఘన అరవింద్ దగ్గరికెళ్ళి మేల్ ఫ్రెండ్స్ ఎలా పలకరిస్తారో అలానే పలకరించింది. అచ్చు అబ్బాయిలా నటిస్తూ సంజయ్ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంది. 2 అమ్మాయిలు వైన్ గ్లాసెస్ పట్టుకొని సంజయ్ దగ్గరకొచ్చారు. సంజయ్, ఇంత అందమైన ఫ్రెండ్ ఉన్నాడని మాకు చెప్పనే లేదు, పరిచయం కూడా చేయట్లేదు. బ్యాచులర్ పార్టీ అన్నావు. ఇలాంటి అబ్బాయిలు వచ్చినప్పుడు పరిచయం చేయాలి కదా నవ్వుతూ మేఘన వైపు చూస్తూ అంది ఒక అమ్మాయి. మేఘన తనకి తానే పరిచయం చేసుకుంది. హాయ్, ఆయా మాది అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇచ్చిన చేయిని వదలకుండా మేఘనాని హాలు మధ్యకి తీసుకెళ్లారు ఆ 2 అమ్మాయిలు. నందిత కూడా వాళ్ళ దగ్గరికెళ్ళి ఎంజాయ్ చెయ్యాలనుంది. కానీ అరవింద్ని పక్కనే పెట్టుకుని ఆ అబ్బాయి దగ్గరికెళ్తే బాగోదని అలానే చూస్తూ ఉంది. మేఘన చుట్టూ చాలామంది అమ్మాయిలు చేరారు. మీద మీద పడుతూ రకరకాల ఆటలు ఆడారు. మరో అమ్మాయికైతే ఆదిలా ఉన్న మేఘన చాలా నచ్చేసింది. ఆది, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఆరాటంగా అడిగింది ఆ అమ్మాయి. మేఘన కాసేపు ఆలోచించి అరవింద్ని ఓరకంటగా చూస్తూ నాకెవరూ లేరు అని భుజాలు ఎగరేస్తూ చెప్పింది. ఆ అమ్మాయి చాలా సంతోషంగా మేఘనకి చాలా దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చింది.
ఆది, నేను మీ గర్ల్ ఫ్రెండ్గా ఉంటాను. మీకు నచ్చితే పెళ్లి కూడా చేసుకుంటాను. మా ఇంటికి రండి చాలు. మా వాళ్ళకి చూపెట్టి ఒప్పించేస్తాను. మేఘన ఏం చెప్తుందో అన్నట్టు ఆరాటంగా చూస్తుంది ఆ అమ్మాయి. మేఘన ఏదో అనేలోపే, ప్లీజ్ నో అనకండి, నేనస్సలు తట్టుకోలేను. ఆ అమ్మాయి కన్నీళ్లతో అంటుండగా పక్కనే ఉన్న మరో ఆమె, ఈ మధ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది, కొంచెం ఎమోషనల్ అంటూ మేఘన చెవిలో చిన్నగా చెప్పింది. మేఘనాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయి చూస్తుంటే ఏడ్చేసేలా ఉంది. సంజయ్కి ఇదంతా ఒక డ్రామాలా ఉంది. నా పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీ అయింది, అది కూడా ఇలా అని తలనొక్కుకుంటూ తన వైన్ చిన్నగా తాగటం మొదలెట్టాడు సంజయ్. ఆ అమ్మాయి ఏడుపు చూస్తుంటే ఇంకాసేపుంటే మేఘన ఒప్పేసుకుంటుందేమో అనిపిస్తుంది. అంత బాధగా ఏడుస్తుంది. అందరూ ఆమెనే చూస్తున్నారు. అరవింద్ స్టూలు మీద నుంచి లేవటం ఎవరూ గమనించలేదు. మేఘన వైపు నడుచుకుంటూ వచ్చి అటువైపు తిరుగున్న మేఘన నడుముని తన వైపుకు తిప్పుకుంటూ గట్టిగా హత్తుకున్నాడు. ఏడ్చే అమ్మాయి ఆపేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేఘన 2 చేతుల్ని వెనక్కి పట్టుకొని నడుం మీదున్న చేత్తో దగ్గరికి లాక్కుంటూ తన పెదాల మీద దాడి చేశాడు. సంజయ్ వైన్ తాగుతూ ఒక్కసారిగా కక్కేశాడు. పక్కనే సోఫాలోని నిద్రమత్తులో ఉన్న సుహాన్ ఎత్తుకుని తీసుకొచ్చి అటువైపు తిరిగి కూర్చున్నాడు. అన్నా, నీ మూమెంట్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరూ కనిపెట్టలేరు. ఏదైనా చెప్పి చేస్తే కదా నా బలహీనమైన గుండె తట్టుకుంటుంది అంటూ తన చేతిలో ఉన్న వైన్ గబగబా తాగేశాడు. చుట్టూ ఉన్న అమ్మాయిలు నోరు తెరుచుకుని నిలబడిపోయారు. ఆదికి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదో అర్థమైంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. అది కూడా అరవింద్. అరవింద్ మీద గే అనే రూమర్ ఉంది. ఇంత అందగాడు గే ఎలా అవుతాడనుకున్నాను అని చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మేఘనాకి భయం వేసింది. అరవింద్ ముందు తన బలం సరిపోదని తెలుసు. కదిలిపోతూ అరవింద్ చేతిలో నుండి తన చేతినొకదాన్ని బలవంతంగా తప్పించింది. చెయ్యెత్తి తన విగ్గు తీయిపోతుండగా అరవింద్ ఆపేశాడు. ఒక సెకను తన పెదవిని వదిలేసి మేఘన కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వి తన చేతిని అలాగే గట్టిగా పట్టుకుంటూ మళ్ళీ పెదవిని అందుకున్నాడు. అది చూసిన నందితాకి అక్కడ్నుంచి పారిపోవాలనిపించింది. ఏడుపొచ్చేస్తుంది. అలా తేనెని తాగుతున్న తేనెటీగలా 2 నిమిషాల తర్వాత వదిలేశాడు అరవింద్. మేఘన ఎవ్వరి మొహం చూడలేకపోయింది. వెంటనే వాష్రూంలోకి ఉరికింది. మొదట లేడీస్ దాంట్లోకి వెళ్ళి వెంటనే గుర్తొచ్చి మేల్ దాంట్లోకి వెళ్ళింది. అరవింద్ తన పని అయిపోయినట్టు నడుచుకుంటూ వెళ్ళి సంజయ్ పక్కన కూర్చున్నాడు. అల్టిమేట్ మూమెంట్ అన్నానేది. సూపర్. ఈ దెబ్బకి ఏ ఆడపిల్ల నీ వంక చూడదు. సంజయ్ గట్టిగా నవ్వుతూ అన్నాడు. అప్పటికే కొంతమంది ఆడపిల్లలు వెళ్ళిపోవటం గమనించాడు సంజయ్. వాష్రూంలోకి వెళ్ళిన మేఘన మొహం మీద గట్టిగా నీళ్లు కొట్టుకుంది. విగ్గు తీసేయాలనిపించింది. ముట్టుకోనన్నాడు, ఇబ్బంది పెట్టనన్నాడు, ఎప్పుడు అందరి ముందు ఇలా అని తిట్టుకుంటూ బయటకొచ్చేసరికి నందిత మరో 2 అమ్మాయిలు ఉన్నారు. మీ ఇద్దరూ ఎప్పుడు ఇలానే ఉంటారా? అరవింద్కే కాదు, సంజయ్కి కూడా ఫ్రెండే. సంజయ్ కూడా గేనా అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు. మేఘన వాళ్ళ మొహాలు చూడలేక మాట్లాడలేక తడబడుతూ వచ్చి సుహాని తీసుకుని సోఫాలో కూర్చుంది. అరవింద్ 2 పాల గ్లాసులు తీసుకొచ్చి సుహాకొకటి మేఘనాకొకటి అందిస్తూ మేఘన పక్కన కూర్చున్నాడు. అందరూ మీ గురించి ఏమనుకుంటారన్న భయం లేదా? మేఘన కోపంగా అడిగింది. నువ్వు నా భార్యవయ్యాక అన్నీ పోతాయిలే, చాలా సింపుల్గా చెప్పాడు అరవింద్. దేవుడా, ఒకవేళ కాకపోతే జీవితాంతం అదే పేరు మొయ్యాల్సి ఉంటుందిగా అని మనసులోనే తిట్టుకుంది మేఘన. సుహా నిద్రలో ఊగుతున్నాడు. మేఘన ఎత్తుకొని, సంజయ్, సుహా నిద్రపోతున్నాడు, మీరు మీ పార్టీని కంటిన్యూ చేయండి, మేం వెళ్తాము చెప్పి అరవింద్తో పాటు తన బంగ్లాకి వెళ్ళబోయింది. సుహా ఒప్పుకోలేదు. మేఘన విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాడు. అరవింద్ చేసేదేమీ లేక మేఘనాని అపార్ట్మెంట్లో దించొచ్చాడు. 2వ రోజు ఉదయం సంజయ్ గాఢ నిద్రలో అందమైన కలలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడే తన తలుపు పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుంది. అందమైన కల కాస్త పీడ కలలా మారిపోయింది. ఎదురుగా తన తల్లి తండ్రి శేఖర్ మహతి వచ్చారు. నిద్రమత్తు వదిలిపోయింది సంజయ్కి. మామ్, డాడ్, మీరేంటిక్కడా? కళ్ళు నలుపుకుంటూ అడిగాడు సంజయ్. నీకసలు బుద్ధుందా? నిన్ను చంపేస్తాను గట్టిగా అరుచుకుంటూ మీదకి రాబోయాడు శేఖర్. మామ్, ఏంటి సడన్ అటాక్?
నిద్ర లేపి మరి బుద్ధుందా అని అడుగుతున్నారు? సంజయ్ అయోమయంగా చూస్తూ అడిగాడు. నిన్న పార్టీలో ఏం జరిగింది? అరవింద్ ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? శేఖర్ కోపంగా అరిచాడు. అన్న ముద్దు పెట్టుకున్నది వేరొక అబ్బాయిని, నన్ను కాదు. అన్న బంగ్లా పక్కనే, అక్కడికెళ్ళి అడగొచ్చు కదా? చిరాగ్గా చూస్తూ అన్నాడు సంజయ్. అసలు ఇలాంటి ఐడియా నువ్వే ఇచ్చుంటావు. ఇద్దరూ కలిస్తే ఏదో ప్లాన్ చేస్తారు. శేఖర్ అనగానే, ఓహో, మొత్తానికి ఐడియా నేనిచ్చానంటారు. అసలు ఇదంతా కాదు. అన్న సెక్సువల్ ఓరియంటేషన్ మీద అనుమానమున్నది మీకు. 5 సంవత్సరాల క్రితం మీరు నాతో చేయించిన పని వల్ల అన్న మెంటల్గా అందరికీ దూరమయ్యాడు. ఇప్పుడు తన జీవితంలోకి అమ్మాయి వచ్చింది. మామూలు మనిషి అవుతున్నాడు. సుహాగ్ కూడా ఇష్టం. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇలాంటివన్నీ వినే బాధ తప్పుతుందిగా? సంజయ్ ధైర్యం చేసి తండ్రితో కోపంగానే చెప్పాడు. కాసేపు ఆలోచించిన శేఖర్ మేఘనాతో పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏంటి, మీరు పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా ఒప్పుకుంటారని తెలిస్తే ఈ మాటలన్నీ ఎప్పుడో చెప్పేవాడిని. సంజయ్ సంతోషంగా అన్నాడు. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. శేఖర్ అనగానే, అదే, ఇంకా ఏం ఫిట్టింగ్ పెట్టలేదా అనుకుంటున్నాను, చెప్పండి అన్నాడు సంజయ్. మొదటిది, ఆ అమ్మాయి మూవీ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చేయాలి. మన కుటుంబంలోకి వచ్చే ముందు తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో ముందే నేర్చుకోవాలి. ఆ అమ్మాయికి సరైన గుర్తింపు మేమిస్తాము. సంజయ్ అవన్నీ వినగానే ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ నేను అన్నకి చెప్పలేను. అన్న తరపున మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అడవిలో ఫ్రీగా పెరిగే పులిని తీసుకొచ్చి దాన్ని బంధించేసి గోర్లు పీకేసి దంతాలు మొత్తం తీసేసి దానికి రంగేసి పెడితే దాన్నెవరైనా పులంటారా? అలాంటి పులిని ఎవరైనా ఇష్టపడతారా? అన్న వదిన్ని అలాగే ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని చూసి ఎలా ఇష్టపడ్డాడో అలాగే చేసుకుంటాడు. మనం మార్చిస్తే ఇష్టపడతాడా? సంజయ్ చెప్పిన మాటకి మహతి, మీ నాన్న ఏది చెప్పినా అది మన కుటుంబ గౌరవం కోసమే. ఆయన చెప్పినట్టు వింటే అంతా సర్దుకుంటుంది సంజయ్తో అంది. మీకు అర్థం కావట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నప్పుడు ఒక కుందేలు పిల్ల ఉండేది. అది చచ్చిపోయాక నేను చాలా బాధపడ్డాను. దాని స్థానంలో అలాంటి కుందేలు పిల్లే మరొకటి తీసుకొచ్చారు. అప్పుడు నేనేమన్నాను? వద్దన్నావు, తిరిగి పంపించేయమన్నావు. సంజయ్ అడిగిన ప్రశ్నకి మహతి సమాధానం చెప్పింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సుహా పరిస్థితి కూడా అదే అవుతుంది. ఆ అమ్మాయిని అలా ఉండనిస్తేనే వాళ్ళకి నచ్చుతుంది. మీరు వేరేలా మార్చిస్తే సుహా ఒప్పుకోడు. శేఖర్ కాసేపు ఆలోచించి, అరవింద్కి ముందు నా కండిషన్స్ చెప్పు అని చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అరవింద్కి సంజయ్ జరిగిందంతా చెప్పాడు. తన మాటలతో ఎంత బాగా ఒప్పించాడో వివరించాడు. అన్నా, వదిన మేల్ గెటప్లో ఉన్నప్పుడు 2-3 సార్లు నీ ప్లాన్ కంటిన్యూ చేశావంటే వెంటనే నీ పెళ్ళి అయిపోతుంది. నిన్న జరిగింది కూడా ఒకందుకు మంచిదే. అరవింద్ని చూస్తూ కొంటిగా నవ్వుతూ అన్నాడు సంజయ్. అప్పుడే తలుపు తెరుచుకొని సుహా వచ్చాడు. వెనకాల మేఘన రాలేదు. రామ్ వచ్చాడు. వేర్ ఈజ్ మేఘన? అడిగాడు అరవింద్. సార్, మేఘన మేడం 2 గంటల్లో వస్తానని ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు. సుహానిక్కడ దించి మీకు విషయం చెప్పమన్నారు. రామ్ చెప్తుండగా సంజయ్ కొత్తగా చూశాడు. వైట్ షర్ట్ బ్లూ జీన్స్లో ఉన్నాడు. చూడటానికి కొంచెం అందంగానే ఉన్నాడు. వెయిట్, అసలు నువ్వెవరు? సంజయ్ రామ్ని చూస్తూ అడిగాడు. మేఘన చెప్పిన మాటల్ని బట్టి అతను గోల్డెన్ ఏజ్ సీఈఓ అని అర్థమైంది. సంజయ్ని వినయంగా విష్ చేసి తనకి జరిగిన నష్టం, మేఘన తీసుకొచ్చి స్టూడియో పెట్టిస్తాననటం, జరిగినవన్నీ వివరించి సంజయ్ వెళ్ళమనగానే బయటకు వచ్చేశాడు రామ్. అన్నా, ఇదేంటి ఇంత మంచిగా ఉంటే ఎట్లా? వదినికి సమానమైన ఏజ్లా కనిపిస్తుంది. అలాంటి వాడితో రోజంతా కలిసి పనిచేయాలి. ఎప్పుడేం జరుగుతుందో ఏం తెలుసు? సంజయ్ బెంగగా అడిగాడు. ప్రాబ్లమేమీ లేదు, మనకి సుహా ఉన్నాడు. అరవింద్ అనగానే సంజయ్ కాసేపు ఆలోచించాడు. నీవన్నీ సూపర్ ప్లాన్స్ అన్నా. స్కెచ్లు. సుహాని తీసుకెళ్లి వదిన్ దగ్గర పెట్టావు. సుహా ద్వారా వదిన్ని రోజు కలుస్తావు. అదిరిపోయింది అంటూ సుహా వైపు చూశాడు సంజయ్. సుహా ఎప్పట్లానే విండో దగ్గరికెళ్ళి చూస్తూ నిల్చున్నాడు. మేఘన వాళ్ళ తాతయ్య 70 వసంతాల పుట్టినరోజు కోసం వెళ్ళింది. అరవింద్ క్యాలెండర్ వైపు చూసి, ఈ 2 గంటల్లో అక్కడేం జరుగుతుందో అనుకుంటూ మళ్ళొకసారి టైం చూశాడు. శర్మ ఇంట్లోనే ఆనంద్ శర్మ తండ్రి 70 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్స్ని
చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఉంది, మేఘనాకి లేదు. మేఘన ఎంట్రన్స్కి రాగానే తన బాబాయ్ కూతురు మహితాకి ఫోన్ చేసింది. హాయ్ మేఘన, ఎక్కడున్నావు? ఇవాళ తాతయ్య బర్త్డేకి వస్తున్నావా? మహిత కాల్ లిఫ్ట్ చేస్తూనే అడిగింది. నేను ఎంట్రన్స్లో ఉన్నాను, నాకు ఇన్విటేషన్ కార్డు లేదు, వస్తావా? మేఘన నీరసంగా అడిగింది. మహిత ఫోన్ పెట్టేసి మేఘన దగ్గరికి పరుగు పరుగునొచ్చింది. మొదట మేఘన లోపలికి రానంది. గిఫ్ట్ బాక్స్ ఒకటి తీసుకెళ్లమని చెప్పింది. మహిత ఒప్పుకోలేదు. ఇంటి వెనకాల నుంచి ఎవ్వరూ చూడకుండా లోపలికి తీసుకొచ్చింది. తాతూ, నీకోసం ఎవరొచ్చారో చూడు, వాళ్ళ తాతయ్యని చూస్తూ అంది. శర్మ తండ్రి ఇంకా గదిలోనే ఉన్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి మేఘన కనిపించింది. కన్నీళ్ళొచ్చాయి. శర్మ తండ్రి రవీంద్రకి మేఘన అంటే చాలా ఇష్టం. రవీంద్ర బలవంతం మీదే మేఘనాని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఎవరూ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. మేఘన ఎప్పుడూ తాతూ అంటూ రవీంద్ర వెనకాలే తిరిగేది. 18 సంవత్సరాలొచ్చాక హఠాత్తుగా మేఘన మాయమైంది. ఏదో సమస్య వల్ల విదేశాలకి పంపించానని కొడుకు చెప్పాడు. రవీంద్ర ప్రత్యేకంగా మేఘన దగ్గరికెళ్ళి తిరిగి రమ్మని బతిమాలాడు. కానీ మేఘన ఇష్టపడలేదు. తిరిగొచ్చిన వెంటనే వస్తానంది. నువ్వు తిరిగొచ్చి సంవత్సరం అవుతుంది, మీ తాతూ ఇన్ని రోజులు గుర్తురాలేదా? అడిగాడు రవీంద్ర. మేఘన కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లి గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఈలోపు గెస్టులు వస్తున్నారంటూ ఆనంద్ శర్మ లోపలికొచ్చాడు. ఎవరది? మేఘనానా? నీకు ఇన్విటేషన్ లేదు కదా, లోపలికెలా వచ్చావు? గట్టిగా అరిశాడు ఆనంద్ శర్మ. నా సొంత మనవరాలు, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, దానికి ఇన్విటేషన్ ఏంటి? అసలు సొంత బిడ్డ అని ఎప్పుడు అనౌన్స్ చేస్తావు? కోపంగా అడిగాడు రవీంద్ర. ఇలాంటి టైంలో అనౌన్స్ చేయటం చాలా కష్టం. మీకు ఒకప్పుడు చెప్పాను, మేఘనాని దత్తత తీసుకున్నట్టు అందరికీ చెప్పామని. ఇప్పుడు సడన్గా సొంత బిడ్డని ఎలా చెప్తాము? ఆనంద్ శర్మ మేఘనా వైపు చూస్తూ చిరాగ్గా అన్నాడు. సరే, చెప్పలేవు. షేర్స్ ఎంత ఇచ్చావు? ఎక్కడ జాబ్ చేస్తుంది? మళ్ళీ అడిగాడు రవీంద్ర. షేర్స్ అంటూ ఇంకా ఏమీ ఇవ్వలేదు. సింగపూర్లో ఉన్న బ్రాంచ్కి మేనేజర్గా వెళ్ళమన్నాను, ఒప్పుకోలేదు. ఆనంద్ శర్మ సమర్థించుకుంటూ అన్నాడు. అలా కుదరదు, మెయిన్ బ్రాంచ్లోనే ఇవ్వాలి. తండ్రన్న మాటకి ఆనంద్ శర్మకి కోపం వచ్చింది. మేఘన చేయి పట్టుకుని పక్కకి లాగుతూ, అసలు నిన్నెవరు రమ్మన్నారిక్కడికి? ఇంతసేపు అందరం చాలా సంతోషంగా ఉన్నాము, నువ్వొచ్చావు అని అరుస్తుండగా మహిత అడ్డుపడింది. పెదనాన్న, మేఘన వస్తా అనలేదు, నా చేతికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతా అంది. నేనే బలవంతంగా తీసుకొచ్చాను. మహతి కోపం తగ్గించడానికన్నట్టు చెప్పింది. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నాన్న, అందరూ వచ్చేశారు. రవీంద్ర వైపు తిరిగి అన్నాడు ఆనంద్ శర్మ. మేఘన, నువ్వు రామ్మా, నువ్వు పార్టీలో ఉంటా అంటేనే నేనొస్తాను, లేకపోతే ఇక్కడే కూర్చుంటాను. మేఘనాకి వాళ్ళ తాతూని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అంది. అరవింద్కి మెసేజ్ చేయటానికి మొబైల్ తీసింది. అప్పటికే అరవింద్ 2 సార్లు ఫోన్ చేశాడు. ఇందాక గొడవ జరిగే పరిస్థితిలో కాల్ లిఫ్ట్ చేయలేకపోయింది. బాస్, నాకు కొంచెం లేట్ అవుతుంది, మా తాతూ ఇక్కడే ఉండిపోమ్మన్నారు. పార్టీ అవ్వగానే వస్తాను. సుహాని ప్యాలెస్కి తీసుకెళ్ళండి, అక్కడికొచ్చి తీసుకుంటాను. మేఘన మెసేజ్ చేసి బర్త్డే హాల్లోకి వెళ్ళింది. మేఘనాని చూసిన అందరూ, ఈ అమ్మాయేనా ఇక్కడ ఉండనని చెప్పి వెళ్ళిపోయింది, అందుకే వాళ్ళ నాన్న అబ్రాడ్ పంపించారంట. అందరూ గుసగుసగా చెప్పుకుంటున్నారు. మేఘన అవేమీ పట్టించుకోకుండా మహితాతో కలిసి ముందుకెళ్ళి అక్కడున్న జ్యూస్ని తీసుకుని తాగుతూ కూర్చుంది. అరవింద్ ఆఫీస్ రూంలోని. మేఘన వస్తానన్న టైం దాటి 5 నిమిషాలవుతుంది. అరవింద్ కంగారు పడ్డాడు. అప్పటికే సుహా 2 సార్లు అడిగాడు. అన్నా, వదిన వెళ్ళింది బర్త్డే పార్టీకే, 1 గంట లేట్ అవ్వచ్చు, దానికి మీరేమంత కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నకి ధైర్యం చెప్తూ ఇద్దరిని విచిత్రంగా చూస్తూ కూర్చున్నాడు సంజయ్. అరవింద్ ఆగలేక ఒకసారి కాల్ చేసి చూశాడు. మేఘన నుంచి రెస్పాన్స్ లేదు. మొదట కంగారుగా అనిపించింది. ఆ కాసేపటికే మెసేజ్ వచ్చింది. మేఘన అక్కడుండటం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగాడు అరవింద్. బర్త్డే పార్టీలోని మేఘన రత్నాల బ్రేస్లెట్ తీసుకొస్తుందని భూమికి ముందే తెలుసు. మేఘన తీసుకున్న దానికంటే భూమి 10 రెట్లు ఎక్కువలో తీసుకుంది. మేఘన ఎవరితో కలవకుండా మహితాతో కలిసి దూరంగా కూర్చుంది. భూమి తన గిఫ్ట్ తీసుకెళ్లి వాళ్ళ తాతయ్యకిచ్చింది. బేబీ,
నాకు రత్నాలంటే ఇష్టమని బ్రేస్లెట్ తీసుకొచ్చావా? చాలా బాగుంది. రవీంద్ర చెప్తూనే భూమిని దీవించాడు. తాతూ, మీకోసం నేను తీసుకొచ్చినట్టే మేఘన కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. ఇక్కడికి రావడానికి సిగ్గుపడుతుందనుకుంటా. అందరి ముందు తనకి ఏదైనా అవమానం చెయ్యాలన్న ఉద్దేశంతో భూమి అంది. రవీంద్ర సంతోషపడ్డాడు. మేఘనా, రామ్మా, నాకోసం ఏదో తీసుకొచ్చావంట అంటూ ప్రేమగా పిలిచాడు. మేఘన గిఫ్ట్ తీసుకెళ్లి ఇచ్చింది. దాన్ని తెరిచి చూసిన రవీంద్ర ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద గిఫ్ట్ కొన్నావా? దీని విలువ 50 లక్షలకి పైగానే ఉంటుంది. ఆ మాట వినగానే భూమినే కాదు, మేఘన కూడా ఆశ్చర్యపోయింది. పార్టీ ఇలా జరుగుతూ ఉండగానే కేక్ కటింగ్ అవ్వకముందే చీకటి పడింది. సర్వెంట్ ఒకతను ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ ఆనంద్ శర్మ దగ్గరకొచ్చాడు. సార్, మన గేటు దగ్గర ఒక కారు ఆగుంది. వచ్చి అరగంట పైగానే అవుతుంది. చాలాసేపటి నుంచి ఎవరైనా దిగుతారేమో అని చూశాము, కానీ ఎవరూ దిగట్లేదు. దగ్గరగా వెళ్ళి నెంబర్ ప్లేట్ గమనిస్తే అది రామస్వామి గారి ఇంటి నుంచి వచ్చిన కారని అర్థమైంది. ఆనంద్ శర్మ, రామస్వామినా అంటూ ఆశ్చర్యపోయాడు. అవును సార్, రామస్వామి కార్పొరేషన్ ఖచ్చితంగా చెప్పాడు ఆ సర్వెంట్. మేఘన మాట వినగానే గుండెలో రాయి పడ్డట్టు అనిపించింది. జ్యూస్ తాగుతూ భల్లున కక్కేసింది. అరవింద్కి ఫోన్ చేసింది. బాస్, ఎక్కడున్నారు? కంగారుగా అడిగింది మేఘన. శర్మ రెసిడెన్స్ ఎంట్రన్స్లో. సుహా కూడా వచ్చాడు. అరవింద్ చెప్తుండగా సంజయ్ పక్కనే ఉండి నేను కూడా వచ్చాను అంటూ అరిచాడు. ఆనంద్ శర్మ ఆయన భార్య శారదాని తీసుకొని ఆహ్వానించడానికి కంగారు పడుతూ కారు దగ్గరికెళ్ళాడు. లోపల ఎవరున్నది కనిపించట్లేదు. ఎప్పుడూ అసిస్టెంట్ ప్రణీతే ఉంటాడు కాబట్టి పేరు పెట్టి పిలిచి చూశాడు. ఎవ్వరూ పలకలేదు. సార్, మా ఇంటి పార్టీకి వచ్చినందుకు సంతోషం, దయచేయండి అంటూ కార్ డోర్ దగ్గర నిలబడి అన్నాడు. అందులో నుండి ఎవరూ దిగలేదు. ఆనంద్ శర్మ సంజయ్ని 1-2 సార్లు చూసుంటాడు కానీ అరవింద్ని ఒక్కసారి కూడా చూడలేదు. అన్ని బ్రాంచులకి సీఈఓ అని తెలుసు కానీ అరవింద్ ఎలా ఉంటాడో తెలీదు. ఏం చెయ్యాలో అర్థం కాక వెనుతిరిగారు. మేఘన సుహా ఏడుస్తుంటే తీసుకొచ్చారని అర్థం చేసుకుంది. గబగబా వాళ్ళ తాతయ్య దగ్గరికెళ్ళి, తాతూ, నేను మళ్ళీ వస్తాను, కొంచెం అర్జెంటు పనుంది అని కంగారు పడుతూ చెప్పింది. కొన్ని రోజుల్లో అబ్బాయిని చూస్తాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయిని కాకపోతే మరో అబ్బాయిని. నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. మళ్ళీ మేఘన ఎప్పుడొస్తుందో అని రవీంద్ర చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు. హడావుడిగా కంగారు పడుతూ బయటికి పరిగెత్తుకుని వస్తుంది మేఘన. శేఖర్, శారద ఎదురయ్యి మేఘనాని ఆపేశారు. వెనకాలే వస్తున్న భూమి బతిమిలాడుతున్నట్టు, అప్పుడే వెళ్ళిపోతున్నావా మేఘన? తాతయ్య ఎంత బాధపడతారు, కేక్ కటింగ్కి ఉండవా? తండ్రి ముందు మంచితనాన్ని నటిస్తూ అంది భూమి. మేఘన, నీకెలాంటి ఎక్స్పీరియన్సు లేదు. నీకు మెయిన్ బ్రాంచ్లోని పోస్టింగ్ ఇవ్వడం కుదరదు. మీ తాతయ్యకి నువ్వే చెప్పి ఒప్పించు కోపంగా అన్నాడు ఆనంద్ శర్మ. మేఘన తిరిగి, నాకు మెయిన్ బ్రాంచ్లోనే కావాలి, నేను అదే విషయాన్ని తాతయ్యకి చెప్తాను కావాలని మొండి పట్టుదలగా అంది. ఇంతలో సంజయ్ కారు దిగి మేఘన వైపు రాబోయాడు. ఆనంద్ శర్మ ఆశ్చర్యపోయాడు. మేఘన తడబడుతూ వెళ్తుండగా సంజయ్ వదిన అని పిలువబోయాడు. కోపంగా భయంగా చూసింది మేఘన. సంజయ్ అర్థం చేసుకొని, మిస్ మేఘన, మీ బాస్కి ఆకలేసే వరకు వెయిట్ చేయించావు. నీకు జాబ్లో ఉండాలని లేదా? వర్క్ మీద సీరియస్నెస్ లేదు, కారెక్కు అని సీరియస్గా అంటూ మేఘనాని గబగబా నడిపిస్తూ కారులోకి ఎక్కించాడు. ఆనంద్ శర్మకి ఆశ్చర్యం వేసింది. ఎంటర్టైన్మెంట్లో వర్క్ చేసే ఒక మామూలు అమ్మాయి కోసం సీఈఓ వస్తాడా? అది కూడా రామస్వామి వారసుడు. ఒక బాస్ ఎంప్లాయ్తో మాట్లాడుతున్నట్టు లేదు, సరదాగా ఫ్రెండ్లీగా ఉంది. ఆశ్చర్యపోయాడు ఆనంద్ శర్మ. అమ్మయ్య, మిషన్ కంప్లీటెడ్ అంటూ సంజయ్ రిలాక్స్డ్గా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఎప్పట్లానే అరవింద్ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న సుహా నెమ్మదిగా నిద్రలోకి వెళ్తున్నాడు. నేను లేట్ అవుతుందని చెప్పాను కదా, కాసేపు సుహాని ఓదార్చలేకపోయారా? ఏడ్చి అలసిపోయినట్టున్నాడు సుహా, ఎత్తుకుంటూ అంది మేఘన. సంజయ్ అరవింద్ని సుహాని చూస్తూ, బాపురే వదినా, పొద్దుట్నుంచి ఆ విషయాలు అడక్కు. నేను అలాగే అనుకున్నాను. మా అన్న ప్రతి 5 నిమిషాలకొకసారి వాచ్ చూసుకుంటున్నాడు. సుహా కిటికీల నుండి చూసొచ్చి నన్ను టార్చర్ పెట్టడం మొదలెట్టాడు.
అందుకే ఇద్దరిని కార్లో వేసుకుని వచ్చేశాను. నువ్వు వస్తున్నావనగా మధ్యలో ఆపేశారు. తప్పక దిగాల్సి వచ్చింది. నేను కాస్త స్నాక్స్ అయినా తిన్నాను. అన్నైతే పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. తన వంతు చెప్పేసి డ్రైవింగ్ చేస్తూ రోడ్డు వైపు చూస్తున్నాడు సంజయ్. ఏంటో ఈ మొగాళ్ళు, ఒక్క పిల్లాడిని మంచిగా చూసుకోవటం రాదు. సుహాకి బాక్స్ పెట్టాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏ స్నాక్సో పెట్టి పడుకోపెట్టేవాళ్ళు. మనసులో తిట్టుకుంటూనే సుహా బుగ్గని ముద్దాడింది మేఘన. ఏదో గుర్తొచ్చినట్టు అరవింద్ వైపు తిరిగి, బాస్, మొన్న మీ బ్రాంచ్ బీడ్స్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. నాకు అక్కడ ఎంప్లాయ్ డిస్కౌంట్లోని 1,00,000కి బ్రేస్లెట్ ఇచ్చాడు. అది మా తాతయ్యకి గిఫ్ట్ ఇచ్చాను. మా తాతయ్య చూసి 50 లక్షలకి పైగా ఉంటుంది అన్నారు. ఆయనకి రత్నాలంటే చాలా ఇష్టం. తప్పు చెప్తారని నేను అనుకోను. మీ ఎంప్లాయ్ కాస్ట్ చూసుకోకుండా ఎక్కువ డిస్కౌంట్కి ఇచ్చేశాడనుకుంటా అంటూ చిన్నగా గొనిగింది. ఓకే, ఎవరో చూసి తర్వాత రివార్డు పంపిస్తాను. అరవింద్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే సీరియస్గా అన్నాడు. మేఘన నోటి వెంట మాట లేదు. ప్లీజ్ గైస్, మార్నింగ్ నుంచి మీ ప్రేమలు ఎమోషన్స్ చూడలేకపోతున్నాను. కాసేపు బ్రేక్ ఇస్తారా? సంజయ్ విసుక్కుంటూ నవ్వుతూ అన్నాడు. అప్పుడే మేఘనాకి మెసేజ్ వచ్చింది. అదేంటో చూసుకుంటూనే కంగారు పడిపోయింది మేఘన. బాస్, ప్లీజ్, ఈ రాత్రికి నాకు చిన్న పనుంది. సుహాని మీ ప్యాలెస్కి తీసుకెళ్ళండి. రేపు పొద్దుట లేదంటే ఎల్లుండైనా అవ్వచ్చు. నేనే మీకు ఫోన్ చేస్తాను. సంజయ్, ప్లీజ్ సైడ్కి కార్ ఆపవా? మేఘన కంగారు పడుతూ చెప్పింది. సంజయ్కి ఏమైందో అర్థం కాక వెంటనే కార్ ఆపాడు. మేఘన క్యాబ్ తీసుకొని అప్పటికప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేఘన ఎప్పుడూ అంత భయపడలేదు. అందుకే అరవింద్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏంటా మెసేజ్? ఎవరి దగ్గర నుండి? వదినెందుకు అంతగా కంగారు పడుతుంది? నేను చూడలేకపోయాను. పక్కనే ఉంటే చూసేవాడిని. సంజయ్ వెనక్కి తిరిగి అరవింద్ వైపు చూస్తూ కంగారుగా అన్నాడు. సుహా ఆ మెసేజ్ చూశాడు. ఒక పేపర్ మీద రాసి చూపించాడు. ఈ రాత్రికి డాబా పైన కలుస్తాను, రిషిక్ అని ఇంగ్లీష్లో రాసి చూపించాడు సుహా. రిషిక్కా? వదిన్ లైఫ్లో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఎవరి రిషిక్? అది కూడా రాత్రిపూట. టైము ఏదీ చెప్పలేదు. అంటే వదినిప్పుడు రాత్రంతా వెయిట్ చేస్తూనే ఉంటుందా? అంత భయమా? సంజయ్ ఆశ్చర్యపోతూ అన్నాడు. అరవింద్ ఏమీ మాట్లాడకుండా సీక్రెట్ గార్డుకి కాల్ చేశాడు. వదినంత డేంజర్లో ఉందా? పర్సనల్ పోలీస్ గార్డుకి చేస్తున్నావు? సంజయ్ భయపడిపోయాడు. రామయ్యకి కాల్ చేసి పిలిచి సుహానిచ్చి పంపించాడు. అంతే వేగంగా కార్ని తిప్పి మేఘన అపార్ట్మెంట్కి బాణంలా దూసుకుపోయాడు. మేఘన అపార్ట్మెంట్ డోర్స్ కూడా ఓపెన్ చేయకుండా ఆయాసపడుతూ డాబాపైకి వెళ్ళింది. అరవింద్ తన సెక్యూరిటీ ఫోర్స్ తోటి ఏ టైంలో అయినా అటాక్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మేఘన మూమెంట్స్ అన్నీ ల్యాప్టాప్లో గమనిస్తూనే ఉన్నాడు అరవింద్. మేఘన భయంగా కూర్చుంది. తన ప్రాణాలు ఏ నిమిషమైనా పోవచ్చేమో అనుకుంది. సుహా, అరవింద్ పదే గుర్తొస్తున్నారు. తనకి చావాలని లేదు. సరిగ్గా 12 అవుతూ ఉండగా వచ్చే పెద్ద శబ్దానికి మేఘన తలపైకెత్తి చూసింది. హెలికాప్టర్ నుండి రిషిక్ తాడు పట్టుకుని కిందకి దిగుతున్నాడు. ఇటువైపే వస్తాడని రోడ్డు మీద చూస్తున్నా అన్నా, ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు సంజయ్. అరవింద్ ఎక్స్ప్రెషన్లో మార్పు లేదు. వాకీటాకీ పట్టుకొని ఏ నిమిషమైనా ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మేఘన రిషిక్ని చూడగానే అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. తను రిషిక్తో పాటు ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంది. కానీ ఇప్పుడు అతనితో పోరాడే శక్తి లేదు. ఆ టెక్నిక్స్ చాలా వరకు మర్చిపోయింది. షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ప్రాక్టీస్ కూడా తప్పింది. తనకంటే తక్కువ స్థాయి వాళ్ళని అటాక్ చేయగలదు, కానీ రిషిక్ లాంటి వాళ్ళని బతిమాలుకోవటమే మంచిది అనుకుంది. అతను దగ్గరకొస్తూ ఉన్న కొద్దీ మేఘన పారిపోతుంది అని అర్థమై పైనుండి ఒక వల లాంటిది వేసి కట్టేశారు. అరవింద్ వెంటనే బటన్ నొక్కబోతుండగా రిషికి పువ్వుల వర్షం కురిపించాడు. అరవింద్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వచ్చినతను రెడ్ రోజెస్ బొకే పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. వెంటనే మేఘన కట్లు విడిపోయాయి. బందీ నుంచి బయటపడింది. అరవింద్కి అవతల నుండి బాస్, ఆర్డర్స్ ప్లీజ్ అంటూ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మేఘనాకి ఒక చిన్న రెడ్ కలర్ జ్యువెలరీ బాక్స్ ఇచ్చాడతను. అందులో అతి ఖరీదైన డైమండ్ ఉంది. అది చూసిన సంజయ్కి నోట మాట రాలేదు. వదినికి ఇంత క్రూరంగా ప్రపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారా అంటూ అరవింద్ని చూశాడు. అరవింద్ మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. రిషిక్, ఆడపిల్లనని కూడా చూడకుండా ఇలా చేయటమేం బాలేదు. మేఘన గట్టిగా అరిచింది.
నువ్వు ఆడపిల్లవా? ఎన్నాళ్ళకు గుర్తొచ్చిందా నీకు? రిషిక్ అంటూనే ఒక పింక్ కలర్ స్లిప్ ఇచ్చాడు. దాంట్లో పెళ్లి చేసుకోమని వర్ణిస్తూ ఒక చిన్న కవితుంది. ఇదే నా ఎస్ క్లాస్ అంటే? ఇంకా ఎలాగైనా చంపాలని చూస్తున్నారా? ప్రపోజ్ చేస్తున్నావా, టార్చర్ పెడుతున్నావా? ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టు అంది మేఘన. ఇవన్నీ బాస్ సాతాన్ తరపున అంటూ రిషిక్ తన దగ్గరున్న పెన్ రికార్డర్ని తీసి మేఘనాకి ఇచ్చాడు. నీకులాంటి వాడిని ఏ అమ్మాయి ప్రపంచంలో ఎప్పటికీ చేసుకోదు, గర్జించినట్టు అరిచి చెప్పింది మేఘన. రిషిక్ తన గోల్డ్ ఫ్రేమ్ స్పెట్స్ తీస్తూ పైకి లేచాడు. మేఘన భయపడింది. అతను అలా తీస్తున్నాడంటే ఫైటింగ్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు. మేఘన మీదకి 2-3 సార్లు అటాక్ చేశాడు. మేఘన అడ్డుకుంది. ప్లీజ్, ఇదివరకట్లా లేను నేను. నా మీద మీరింత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం కూర్చొని మాట్లాడుకుందాం. నీ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖాళీ ఉన్నాడుగా. మేఘన ఆ మాట అనగానే రిషిక్ కదలకుండా ఉండిపోయాడు. ఖాళీ మాయమయ్యి 2 నెలలవుతుంది అనుకుంటూ వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అక్కడ ఆర్గనైజేషన్లో ఉండగా ఖాళీ, రిషిక్, మేఘన ముగ్గురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. రిషిక్ అంటే ఖాళీతోనే తనకి స్నేహబంధం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎప్పటికైనా బయటపడాలని, అందరిలో కలిసి హాయిగా బతకాలని చెప్తూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఖాళీ కనిపించట్లేదు. సర్వైవల్ కెమెరా చాలా దూరంగా ఉండటం వల్ల అరవింద్కి వీడియో కనిపిస్తుంది, కానీ అక్కడేం మాట్లాడుకుంటున్నారో వినిపించట్లేదు. కానీ అతను ప్రపోజ్ చేశాడని, మేఘన రిజెక్ట్ చేసిందని అర్థమైంది. సంజయ్ని కాసేపు కార్ నుండి దిగి బయట వెయిట్ చేయమన్నాడు. వెంటనే ఎవరికో వీడియో కాల్ చేశాడు. రిషిక్ ప్రపోజ్ చేసిన వీడియోని వాళ్ళకి చూపించాడు. ఏమైంది వీడికి? నాకు తెలియకుండా నా వెనకాల ఆడపిల్లలకి ప్రపోజ్ చేస్తున్నాడా? మతి పోతుందా? అవతల నుంచి అరిచాడతను. అతన్ని నువ్వు చేరుకోవాలంటే 6 గంటల సమయం ఉంది. అరవింద్ అతనికి గుర్తు చేసి వీడియో ఆఫ్ చేయబోతుండగా, వెయిట్ బాస్, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. నాకు చాలా తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది. వీడియో సరిగ్గా కనిపించట్లేదు అంటూ ఉండగా అరవింద్ వీడియో కాల్ ఆఫ్ చేశాడు. రిషిక్ వెళ్ళిపోతూ ఖాళీ కాంటాక్ట్లోకి వస్తే ఒక మెసేజ్ చేయమని చెప్పాడు. ఎలా హెలికాప్టర్లో దిగాడో అలాగే వెళ్ళిపోయాడు రిషిక్. మేఘనాకి ఈ 2-3 రోజులు తను అనుకున్నవి చాలానే జరిగాయి. ఆ తర్వాత నెల వరకు కోలుకోలేకపోయింది. డాక్టర్ చనిపోతావు అని చెప్పిన క్యాన్సర్ పేషెంట్లా రోజులు లెక్క పెడుతూ గడిపింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.